సందర్భం ఏదైనా ఏ సభ మీద కూర్చున్నా దేని గురించి మాట్లాడాలన్నా కేసీఆర్ గారి యొక్క పేరు ఎత్తందే ఈయనకు కాలం వెళ్ళదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ఈయన ఇంగ్లీష్కి ఈయన మాట్లాడే మాటలకి ఎవరు పెట్టుబడులు ఇయ్యరు, పెట్టుబడులు పెట్టడానికి కూడా రారు. అయితే ఒక ఫోరం సదస్సులో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ట్రంప్తో పోల్చడం జరిగింది. ఈయన పరిపాలన ఎట్లుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, జాతీయ మీడియాలకు తెలుసు, దేశంలో ఉన్న ఎంతమంది సీఎంలు ఉన్నారో అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అంటే ఏంది, రేవంత్ రెడ్డి కథ ఎంత ఏంది, ఆయన మాటలు బట్టలు ఉంటాయి, ఆయన అందరికీ తెలుసు. కానీ ఈయన పరిపాలన గాలికి వదిలేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీయడానికే పుట్టినట్టుగా ఆయన యాడకు పోయినా కూడా కేసీఆర్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతం, 28 రాష్ట్రాలు 29 రాష్ట్రంగా అద్భుతాన్ని చేశాడు. అన్ని రాష్ట్రాలు ఏడ్చి చచ్చే విధంగా, అన్ని రాష్ట్రాలు జీర్ణించుకోలేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా అద్భుతం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ పరువుని, ఆ కేసీఆర్ గారి పరువుని ఏ సందర్భమైనా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గీదేగా ఫోరం సదస్సు ముచ్చట వినండి. क्योंकि तेलंगाना में भी एक ट्रम्प था मगर लोग ट्रम्प को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रम्प हो सकता है. तो ट्रम्प जो उनके रात को जो नींद पे कुछ आए अगला ఒక లెక్కని చెప్పాలంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆడనే ఉంచాలి. ఫస్ట్ ఎవరిని ఆడుంచాలో ఆడనే ఉంచాలి. అనవసరమైన పనులు చేస్తే గిట్లాంటి వార్డ్ మెంబర్కి సంబంధం లేని ఒక వార్డ్ మెంబర్కి ఎక్కువ, ఓటర్కి తక్కువ అన్నట్టుగా ఉంటాడు ఈ మనిషి. అయితే ఈ ఇష్యూని మీరు ఒకసారి చూసుకోండి. ఏమంటాడంటే తెలంగాణలోనూ అప్పట్లో ఓ ట్రంప్ ఉంటుండే, రాష్ట్ర ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతో కాలం నడవదు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. 9వ వర్టికల్ రంగాల్లో అవసరాలకు తగ్గట్లుగా భారత్ ఫ్యూచర్ సిటీ, రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్, 2043 విజన్ డాక్యుమెంట్, PAFI సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం, న్యూజెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస భేటీలు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. అక్కడ ఏం జరగలేదు. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడో, ఒక గొప్పగా తెలిసిన నాయకుడో ఆడికి రాలా. అంతా ఏదో టైంపాస్ కొద్దిసేపు మన జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడప్పుడు జోకర్లు వస్తూ ఉంటారు కదా, ఆ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ జోకర్గా వెళ్ళిండు. ఆడికి వెళ్ళి తెలంగాణ యొక్క పరువుని దిగజారు చేసిండు. ఆడికి పోయినా కూడా ఈయన 2043లో ఈ విజన్ డాక్యుమెంట్ అట, ఈ 2047లో జరిగే విజన్ గురించి ఈయనకెందుకు ఇప్పుడు, ఆయన 2032లో జరిగే ఒలింపిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాడు. ప్రజెంట్ ఉన్న దాని గురించి మాట్లాడు, ప్రజెంట్ జరిగే దాని గురించి మాట్లాడమని చెప్తే ఆయన కేసీఆర్ గారు మా తెలంగాణలో ఓ ట్రంప్ ఉండే, ఆయన యొక్క ఆగడాలు ఆయన తట్టుకోలేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతన్ని ఫామ్ హౌస్ పంపించిర్రు, అది ఇది అనుకుంటా. నేను ఒకటే చెప్తున్నా, ఈయన ఉన్నన్ని రోజులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రతుకున్నన్ని రోజులు కేసీఆర్ గారు జపం చేశాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏమి తీసుకురాడు. మహా అయితే 3 ఏళ్ళే, పెద్దగా లేదు. మహా అయితే 3 ఏళ్ళే, 3 ఏళ్ళ దాకా కూడా ఉన్నాడు. 6 నెలలే, మహా అయితే 6 నెలలే. మధ్యలోనే యాడో ఒక చోట కూర్చోబెడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇవన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ గురించి అవాట్లు చివాట్లు పేలిన నిన్ను మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో ఇక వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాం.